స్టేట్మెంట్ ఏంటి సార్? మీరు ఇచ్చే నమ్మకం ఏంటి? ఇందాక చెప్తున్నాను కదా సార్, పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో ఆయన నవ్వడం చూసి, ఆయన జోకులు వేయడం చూసి, ఆయన స్టైల్గా డ్రెస్సింగ్ నుంచి, ఆయన ఫ్రీ ఫ్లో, ఆయన రెగ్యులర్గా ఉండే, ఆయన సహజ సిద్ధంగా ఆయన డిఎన్ఏలో ఉండే స్వాగ్, ఆ కరిజ్మాటిక్ మూమెంట్స్ అవి చూసి యాజ్ అ ఫ్యాన్గా, నాట్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ఫ్యాన్గా చెప్తున్నా, చాలా 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 సంవత్సరాలు అయింది. ఇది మట్టుకు ఇందులో ఇంకా సెకండ్ థాట్ లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని నేను చూపించబోతున్నా. ఇదే నేను ఫ్యాన్స్కి ఇచ్చే భరోసా. ఆఫీస్కి వచ్చి ఫుల్ ప్లెజ్డ్గా కథ విని ఫుల్ ఎక్సైట్ అయిపోయి గంతులేసి ఆ తర్వాత షూటింగ్కి వచ్చారు. రాజశేఖర్లో ఉన్నాను ఇప్పుడు. నేను మిమ్మల్ని వచ్చి నేను కట్ చెప్పేంత టైం లేదు, జూమ్ కాల్లో కానీ ఫోన్లో కానీ చెప్తాను అంటే షీ అండర్స్టూడ్ మై ప్రెషర్. హరీష్, నేను వస్తాను డైరెక్ట్గా, నేను సినిమా చేసేస్తున్నా, నాకు పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో చేయాలని ఉంది, ఐ విల్ డూ దిస్ ఫిలిం. మేము కథ చెప్పాం, మీరు షూటింగ్కి వచ్చండి. అలాంటి ఆయన పేరు చెప్పి భయపెట్టాలి అవి లేవండి. ఆయనకి భయపడడం తప్ప ఆయన పేరు చెప్పి భయపెట్టాలి లేవు. ఇందాక మీరు మాట్లాడితేనే కదా కొంచెం దాన్ని ఏమంటారు, కంటెంట్ వైరల్ అవుతాయి. ఇచ్చిపడేసే గోత్రం ఎరదీసే నక్షత్రం, మా ఊరుకోడు, వాడు ఎరగదీస్తాడు ఇచ్చిపడేస్తాడని చెప్పి మీకే ఏదైతే డైలాగ్ ఉందో అది మీకు డెడికేట్ చేశారు. అవునండి. ఇక్కడ ఉన్న ఈ ముగ్గురికి ఈ నక్షత్రాలు ఆ డైలాగ్ని డిఫైన్ చేస్తే ఎవరెవరికి ఎలాంటి డైలాగ్ రాస్తారు సార్? ఈ ముగ్గురికి బాగా ఖర్చు పెట్టే గోత్రం, కలెక్షన్లు రాబట్టే నక్షత్రం, గోత్రం కవ్వించే నక్షత్రం. శ్రీలీల గారు ఉన్నారు. లీల గారిది అసలు సెకండ్ లేకుండా చెప్పేయచ్చు. ముదురు గోత్రం, దేశముదురు నక్షత్రం. అది ఎందుకో కొంచెం డిఫైన్ చేస్తారు. అది ముదురు, దేశం ముదురు అన్నది. షీఈస్ వెరీ మెచ్యూర్డ్, షీఈస్ వెరీ స్ట్రీట్ స్మార్ట్ని తెలుగులో ఏమంటారు? ఎవరైనా చేయని పోనీ చెప్పండి నాకు. స్ట్రీట్ స్మార్ట్ అనేదాన్ని తెలుగులో ఏమంటారు? లౌక్యం అనాలా, ముదురు అనాలా? కలౌక్యల భాషలో మాట్లాడాలని చెప్పి నేను ముదురు, దేశముద్ర అన్న. దేశముద్ర అనేది అల్లు అర్జున్ గారి సినిమా టైటిల్. సూపర్. బ్యాడ్ వర్డ్ అయితే టైటిల్ ఎందుకు పెడతారు? సరితే కదండి. అందమైన గోత్రం, ఆహ్లాదమైన నక్షత్రం. మరి మీది? అదండి సార్, సినిమాలో రాశాను, నా అభిమానించిన హీరో అలా అన్నాడు కాబట్టి నేను ఏం మాట్లాడలేదు. కానీ ఇచ్చిపడేసే గోత్రం మీది, ఎరగదీసే నక్షత్రం కూడా మీదే. నా గోత్రం ఏంటి చెప్పాలి సార్? శ్రమించే గోత్రం, సహించే నక్షత్రం.